Hi guys, so ఇవాళ ట్యూటోరియల్లో మనం ఏం చెప్పుకుంటామంటే ప్రీవియస్ 2 ట్యూటోరియల్స్లో చెప్పుకున్నవి యాడ్ చేసి ఇంకొకసారి రివిజన్ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అంటే ట్యూటోరియల్ 1లో మనం ఏం చెప్పుకున్నామంటే ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఒక స్ట్రింగ్కి అనేది నేర్చుకున్నాం. సెకండ్ ట్యూటోరియల్లో ఏం నేర్చుకున్నామంటే ఒక యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు థర్డ్ ట్యూటోరియల్లో ఏం చేస్తామంటే యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఒక ఆబ్జెక్ట్తో ఎలా యాక్సెస్ చేయాలి అనేది నేర్చుకుంటాం. సో ఎలా అంటే ఇక్కడ నేమ్ అనేది ఒకటి ఉంది. ఈ నేమ్ని ఆబ్జెక్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుని సో దానితో మనం ఈ నేమ్ని యాక్సెస్ చేసాం ఆబ్జెక్ట్ డాట్ నేమ్. సో ఇప్పుడు ట్యూటోరియల్ 2 ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ట్యూటోరియల్ 2లో ఏం చేసాం, ఎంప్లాయీస్ ఆఫ్ 0 డాట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పాం. సో దీన్ని మనం ఆబ్జెక్ట్ డాట్ ఫస్ట్ నేమ్ ఆబ్జెక్ట్ డాట్ ఎంప్లాయీస్ ఆఫ్ 0 డాట్ ఫస్ట్ నేమ్ అలా యాక్సెస్ చేసుకుంటాం. ఇది థర్డ్ ట్యూటోరియల్. ఓకే, సో దాన్ని యూజ్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇవి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ప్రీవియస్ ట్యూటోరియల్లో. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పార్సింగ్. ఈ పార్సింగ్ అనేది ఫస్ట్ ట్యూటోరియల్లో నేర్చుకున్నాం. ఈ యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది సెకండ్ ట్యూటోరియల్లో నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ పార్సింగ్ అనేది ఇలా అవ్వలేదు అనుకోండి, మీ వెబ్ బ్రౌజర్ ఎప్పుడుదో పాత వెర్షన్ అయితే అవ్వకపోతే ఈ కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఎవాల్యుయేట్ ఆఫ్ అని చెప్పేసి మన టెక్స్ట్ని ఇస్తాం ఇక్కడ. సో ఇక్కడ టెక్స్ట్ అంటే టెక్స్ట్ అనే కాదు, మీరు ఏ నేమ్ ఇస్తే ఇక్కడ వేరియబుల్ టెక్స్ట్ ఇచ్చాం, లేకుంటే శ్రీకాంత్ అని ఇస్తే ఇక్కడ శ్రీకాంత్ ఇక్కడ శ్రీకాంత్ రీప్లేస్ చేస్తాం. ఓకే, సో ట్యూటోరియల్ 3లో క్రియేట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ జేసన్ స్ట్రింగ్. సో ఇది నేర్చుకుంటాం. ఓకే, సో ఆల్రెడీ మనకు తెలిసిన కాన్సెప్టే, కొంచెం డెప్త్కి వెళ్దాం, వెరీ లైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ యారే ఉంది కదా, ఈ యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఒక ఆబ్జెక్ట్కి క్రియేట్ చేస్తున్నాం. అంటే క్రియేట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ జేసన్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ మొత్తం నుంచి ఒక ఆబ్జెక్ట్. సో జేసన్ డాట్ పార్స్ ఆఫ్ టెక్స్ట్ అంటే మనకు ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. ట్యూటోరియల్ 1లో కూడా మనం అదే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, వేరియబుల్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు జేసన్ డాట్ పార్స్ ఆఫ్ టెక్స్ట్. సో ఇక్కడ కూడా అంతే, ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు జేసన్ డాట్ పార్స్ ఆఫ్ టెక్స్ట్ చేసిన తర్వాత సో ఈ పిఐడి గురించి మనకు బాగా తెలుసు, బాడీలో మనం రాసుకుంటాం. ఓకే, స్క్రిప్ట్ కూడా ఎప్పుడు బాడీలోనే ఉండాలి, కానీ ఈ పారాగ్రాఫ్ అనేది స్క్రిప్ట్లో ఉండకూడదు. స్క్రిప్ట్లో ఎప్పుడు జేసన్కి సంబంధించిందే ఉండాలి. జేసన్కి సంబంధించింది ఏది స్క్రిప్ట్లో ఉండకూడదు. ఓన్లీ థింగ్స్ రిలేటెడ్ టు స్క్రిప్ట్ షుడ్ బి only things related to JSON should be in the script or JavaScript should be in the script comments. ఓకే, సో పార్స్ చేసాం. పార్స్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో ఈ ఆబ్జెక్ట్తో ఎంప్లాయీస్ని యాక్సెస్ చేస్తాం. ఎలా, ఆబ్జెక్ట్ డాట్ ఎంప్లాయీ 1 డాట్ ఫస్ట్ నేమ్ ప్లస్ ఆబ్జెక్ట్ డాట్ ఎంప్లాయీ ఆఫ్ 1 డాట్ లాస్ట్ నేమ్. సో లాస్ట్ టైం ఈ ఆబ్జెక్ట్ అనేది లేదు. సో ట్యూటోరియల్ 2 చూద్దాం. ఎంప్లాయీ ఆఫ్ 0 డాట్ ఫస్ట్ నేమ్ అని వాడాం. ఓకే, సో ఈ ట్యూటోరియల్ 3లో ఏం చేస్తామంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ డాట్ ఎంప్లాయీ ఆఫ్ 1 డాట్ ఫస్ట్ నేమ్ అని చేస్తాం. సో దిస్ ఈజ్ అ స్మాల్ డిఫరెన్స్. ట్యూటోరియల్ 1లో ఏం చేసామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం సింపుల్గా ఒక స్ట్రింగ్ నుంచి. ట్యూటోరియల్ 2లో యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ యారే ఆఫ్ స్ట్రింగ్స్ అలా చేసాం. ట్యూటోరియల్ 3లో స్ట్రింగ్ నుంచి ఒక యారే ఆఫ్ స్ట్రింగ్ నుంచి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇవి యారేనే కదా, ఈ యారేకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ట్యూటోరియల్ 1లో ఒక్క స్ట్రింగ్కి మాత్రమే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, ఇక్కడ యారేస్కి క్రియేట్ చేసాం ఆబ్జెక్ట్ ట్యూటోరియల్ 3లో. సో దట్స్ ద డిఫరెన్స్. ట్యూటోరియల్ 2లో సింగిల్గా ఆబ్జెక్ట్ లేకుండా దీన్ని రన్ చేసాం. ట్యూటోరియల్ 3లో ఆబ్జెక్ట్తో రన్ చేసాం. సో దిస్ ఈజ్ స్మాల్ డిఫరెన్స్. సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం. దాన్ని రన్ చేయాలంటే ఫోల్డర్లోకి వెళ్ళాలి కదా. సో జావా ట్యూటోరియల్ 3 Anna Smith క్రియేట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ జేసన్ స్ట్రింగ్ వచ్చింది కదా. సో దీని మీద ఒక చిన్న చేంజెస్. సో ఆబ్జెక్ట్ డాట్ ఎంప్లాయీస్ ఆఫ్ 1 బదులు ఎంప్లాయీస్ ఆఫ్ 0 ఇద్దాం. కంట్రోల్ ఎస్. గైస్, కంట్రోల్ ఎస్ కొట్టకపోతే ఫైల్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేయాలి. సో ఏదో ఒకటి చేయాలి. ఓకే, నెక్స్ట్ రిఫ్రెష్ ద పేజ్. జాన్ స్మిత్ మారింది కదా. సో అలా ఆబ్జెక్ట్తో కూడా మనం వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అసలు జేసన్ పర్పసే అది.
జావా స్క్రిప్ట్ని ఆబ్జెక్ట్ నోటేషన్లో చూపిస్తాం. సో జావా స్క్రిప్ట్లోని స్ట్రింగ్ మొత్తం ఇప్పుడు ఏమైంది, ఆబ్జెక్ట్ నోటేషన్లో మారిపోయింది. సో దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ JSON. సో గైస్, దిస్ ఈస్ ద వెరీ స్మాల్ ట్యూటోరియల్, బట్ మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పాను. సో ఓకే, ఇది విన్నాక కొంతమందికి కన్ఫ్యూజన్ రావచ్చు, కొంతమందికి ఫుల్ క్లారిటీ రావచ్చు. సో మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే 3 ట్యూటోరియల్స్ కలిపి సో మీకు ఇది ఒక క్లారిటీ వస్తుంది. సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే, సో ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే సో కింద కామెంట్స్ రూపంలో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో నేను అది చూసి మీకు రెస్పాండ్ అవుతాను గైస్. ఎనీ టైం నేను రెస్పాన్స్ ఇస్తాను. సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ ట్యూటోరియల్. టేక్ కేర్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.